కొన్ని కలలు ఒక స్వప్నం. స్కూటర్ మీద దక్షిణ దేశ యాత్ర. రచన దాసరి అమరేంద్ర. 15వ భాగం. స్నేహితుల స్వర్గసీమ. చెంగనూరు దాటుకుని తిరువెళ్ల చేరేసరికల్లా చీకటి అన్ని పక్కల నుంచి కమ్ముకు రాసాగింది. ఓ 15-20 నిమిషాల పాటు కళ్ళు చికిలించి ఆ గ్రామాల అందాన్ని ఆబగా అందుకున్నాను. క్విలన్, కాయంగుళం, చెంగనూరు మార్గానికి భిన్నమైన అందమున్న దారి ఇది. దీని అందం దీనిదే. ఆయా అందాలను సరియైన మనస్థితిలో అవసరమైనంత సమయం గడుపుతూ సంతృప్తికరంగా ఆస్వాదించలేకపోతున్నానే అన్న విచారం. తప్పు చేస్తున్నానా? అనుమానం లేదు. చెంగనూరులో ఉండిపోవలసింది. పల్లెటూరి దారులు దాటుకుని మళ్లీ క్విలన్ అలెప్పీ హైవే ఎక్కేసరికి చీకటే చీకటి. వాహనాల ఒత్తిడి, వాటి హెడ్లైట్ల దుర్భర కాంతులు, కళ్ళు బైర్లు కమ్మినప్పుడు కలిగే గాలిలో దీపం నిస్సహాయత. 7 గంటలకు అలెప్పీ. నువ్వు వస్తున్న హైవే 47 అరూరు దగ్గర ఎర్నాకుళంలో ప్రవేశిస్తుంది. దాన్ని వదలకుండా ముందుకు వస్తే కుంబళం, నెట్టూర్ అన్న ప్రాంతాలను దాటుకుని వైట్టల అన్న జంక్షన్ దగ్గరికి చేరతావు. అక్కడే మా ఇల్లు. సుగదన్ ఉండే కలామసెర్రి అన్న ప్రాంతం ఇంకా ముందుకు. ఎడప్పల్లి అన్న దగ్గర హైవే నుంచి కుడివైపుకు తిరిగి ఓ 3-4 కిలోమీటర్లు. ప్రకాష్ వివరాలు చెప్పాడు. నిర్దుష్టంగా ఆలోచించటం, మాట్లాడటం, పనులు చేయటం, చేయించటం విషయంలో ఇతను కోషిగారికి ప్రతిరూపం. మా కంపెనీలో ఇంటర్నేషనల్ మార్కెటింగ్ డివిజన్కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా రిటైర్ అయ్యాడు. నేను బెంగళూరులో పనిచేసినప్పుడు 7-8 ఏళ్లపాటు అతి చక్కని స్నేహం. ఆర్ట్ సినిమాలు, జుంపాలహరి, అరుంధతీరాయ్ రచనలు మాకున్న మరో బంధం. 8-8:30 అనుకున్నది వైట్టల చేరేసరికి 9 దాటేసింది. ఇహ ఆ సమయంలో ప్రకాష్ వాళ్ల ఇంటికి వెళ్లడమూ, ఆ ఫార్మాలిటీలు, తిరిగి సుగదన్ దగ్గరికి కలామసరి అర్ధరాత్రికి గాని చేరుకోలేకపోవడం అనవసరం అనిపించింది. ప్రకాష్ కారులోనే ఆ హైవే మీదే చేరగలబడి ఓ అరగంట కబుర్లు చెప్పుకున్నాం. 2008లో బెంగళూరులో విడివడిన తర్వాత మళ్లీ ఇదే ప్రకాష్ను కలవడం. బోలెడన్ని కబుర్లున్నాయి. ఎంతోమంది ఇద్దరికీ కావలసిన స్నేహితులున్నారు. అన్నట్టు మన దివాకరన్ ఈ ప్రాంతంలోనే కదా ఉండేది అని అడిగాను. అవును, ఇక్కడి నుంచి 2 గంటల ప్రయాణం. స్థూలంగా నువ్వు వెళ్దామనుకుంటున్న పాల్ఘాట్ రూట్లోనే అతని గ్రామం చెప్పాడు ప్రకాష్. ఆ రాత్రి 9 గంటల వేళ గబగబా దివాకరన్ నెంబర్ కలిపాను. తప్పకుండా రా, ఎదురు చూస్తూ ఉంటాం. కలమసిరి నుంచి అంటే నువ్వు వచ్చేసరికి 10-10:30 అవుతుంది. కుట్టి ఉండే పాల్ఘాట్ శివార్ మా ఇంటి నుంచి గంట ప్రయాణం. ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను, రేపు మధ్యాహ్నం వాళ్ళింటికి చేరతావని. మహా ఉత్సాహవంతుడు దివాకరన్. అందుకేనేమో నాకు 40 ఏళ్ల నుంచి జోడీ అయ్యాడు. పదవి విరమణ తర్వాత ప్రకాష్ వ్యాపకాలు, ఎప్పటినుంచో చూద్దామనుకుని ఇప్పుడు చూడగలుగుతున్న సినిమాలు, చదువుతున్న పుస్తకాలు, పిలిచినా మరచినా ఏ ఒక్కటీ వదలకుండా అందరు చుట్టాలు, స్నేహితుల ఇళ్లల్లో పెళ్లిళ్లకు వెళ్తున్న వైనం, ఉద్యోగాలు ముగిశాక తిరిగి స్వగ్రామాలు చేరడంలో ఉన్న సొగసు, అరగంటలో 6 ఏళ్ల కబుర్లు. గత 5-6 రోజుల్లో కలిసిన పూర్వపరిచయం ఉన్న మొట్టమొదటి మనిషివి నువ్వు. విడిపోతూ మహదానందాన్ని ప్రకాష్తో పంచుకున్నాను. అన్ని రోజులపాటు మన ఉనికే ఎరగని ప్రాంతాల్లోనూ మనుషుల మధ్య తిరగడం, ఆ అనామకత్వాన్ని పరిపూర్ణంగా ఆనందించటం గొప్ప అనుభవమనిపించింది. మళ్ళా నా మనుషుల మధ్యకు చేరడమూ సంబరం కలిగించింది. ప్రకాష్ను వీడి ఎడప్పల్లి జంక్షన్ దగ్గర కుడివైపుకు మళ్లీ కలామసరి శివారులో హెచ్ఎంటీ జంక్షన్ దగ్గర సుగదన్ను కలిసేసరికి కరెక్ట్గా రాత్రి 10 గంటలు. బోలెడంత అపరాధ భావన. పర్లేరు సార్, దాదాపు 2000 కిలోమీటర్లు ప్రయాణం చేసి కలామసరి చేరిన మీకు చెప్పిన దానికన్నా గంటన్నర లేటైతే అందులో ఆశ్చర్యమేముంది? మళ్ళా దానికి బాధపడ్డం కూడానా? వాతావరణం తేలికపరచాడు సుగదన్. 1985 ప్రాంతాల్లోననుకుంటాను సుగదన్ మా ఘజియాబాద్ భారత్ ఎలక్ట్రానిక్స్లో చేరాడు. చేరినప్పుడు సామాన్య పరిభాషలో చెప్పాలంటే 4వ తరగతి ఉద్యోగి. అయినా మహా తెలివి ఉన్న మనిషి. చొరవకు కొదవలేదు. కొత్త విషయాలు నేర్చుకోవడం విషయంలో అపారమైన ఆసక్తి. పని విషయంలో లక్ష్యశుద్ధి ఉన్న మనిషి. అన్నిటికన్నా ముఖ్యంగా అత్యంత విశ్వసనీయుడు. 1990లలో 3-4 ఏళ్లు నాతో పాటు పనిచేశాడు. కనీసం క్లర్కైనా కాకపోయినా
స్వంతంగా చిన్న చిన్న ఇంగ్లీష్ ఉత్తరాలు డ్రాఫ్ట్ చేసి ముందు పెట్టేవాడు. ఓ చిన్నపాటి అధికారి చేసేటంత పని చేసేవాడు. 2000 సంవత్సరంలో నేను గజియాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళినప్పుడు కుటుంబ కారణాల వల్ల తానూ బదిలీ కోరుకున్నాడు. నేను మాట సాయం చేశాను. ఏడాదిలోగా వచ్చి మా బృందంలోనే సభ్యుడయ్యాడు. 5-6 ఏళ్లు నాకు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశాడు. ఆ అర్హతలు, హోదా అతనికి అధికారపూర్వకంగా లేకపోయినా అతని సామర్థ్యం తెలుసు కాబట్టి ఆ సాంకేతిక కారణాలను పక్కనబెట్టి అతడినే నా ముఖ్య సహాయకుడిగా ఎంచుకున్నాను. ఇద్దరం కలిసి ఎన్నో మంచి పనులు చేశాం. 2 ఏళ్లలో అతను బెంగళూరు కార్పొరేట్ ఆఫీసులో అందరి తలల్లోనూ నాలికైపోయాడు. 2008లో నేను బదిలీ మీద పూనా వెళ్ళిపోయాను. అదే సమయంలో కొచ్చిన్లో వస్తున్న మా నేవీ సర్వీస్ సెంటర్కు వెళ్తానని ముందుకొచ్చాడు. సాయం చేశాను. గత 5-6 ఏళ్లుగా తన స్వంత రాష్ట్రంలో ఉండగలుగుతున్నాడు. 2 పిల్లలు. పెద్దవాడు ఇంజనీరింగ్ చేసి టీసీఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీరు. రెండోది పాప, ఎదుగుదల సమస్యలున్న బిడ్డ. ఆ పాపను వెంటబెట్టుకుని సుగదన్ భార్య తమ స్వగ్రామంలో ఉంటోంది. కొచ్చిన్లో సుగదన్ది బ్రహ్మచారి జీవితం. వంట వండి ఉంచాడు. అనేకానేక కబుర్లు చెప్పుకుంటూ భోజనం ముగించేసరికి 11 దాటింది. బాగా లేటైనా అతనికింకా ఎన్నో విషయాలు చెప్పుకోవాలని ఉందని గ్రహించాను. వస్తోన్న నిద్ర సంగతి అతనికి తెలియకుండా దాచి మరో గంటసేపు కబుర్లు. అతని కుటుంబ సమస్యలు, పాప గురించి దిగులు, చిన్న ఆఫీసుకు వచ్చి పొరపాటు చేశానా అన్న చింత, నా ఓదార్పు మాటలు, పనికి సంబంధించి తగు సూచనలు, అతనిలోని ఉదాసీనత పోగొట్టాలని ప్రయత్నం. కబుర్లు ముగియకుండానే తేదీ మారింది. రాత్రి అంత ఆలస్యంగా వచ్చిన వాడిని ఉదయం 5ంటికే ప్రయాణం ఆరంభించటం సమంజసమనిపించలేదు. ఇంకా చెప్పుకోవలసిన, వినవలసిన విషయాలు చాలా ఉన్నాయి గదా. ప్రయాణంలో 9వ రోజు జనవరి 7వ తారీఖు ఇల్లు వదిలేసరికి 6:40 అయింది. దివాకరన్ వాళ్ల గ్రామం పాల్ఘాట్లో కుట్టిని కలవడం, కోయంబత్తూరు, ఈరోడ్ల మీదుగా సాయంత్రానికి సేలం చేరుకోవడం అంతా కలిసి ఓ 380 కిలోమీటర్లు ఆనాటి నా లక్ష్యం. అన్నన్ని కిలోమీటర్లు గత 8 రోజుల్లో ఏనాడూ ప్రయాణం చేయలేదు. మరీ కష్టమైన లక్ష్యం పెట్టుకుంటున్నానా? అంతకీ అవసరమైతే ఈ రోడ్లోనో బండి కట్టిపెట్టి రాత్రి గడపచ్చు అన్నది ప్రత్యామ్నాయ ప్రణాళిక. సుగదన్ వాళ్ళ ఇంటి నుంచి దివాకరన్ వాళ్ల ఊరు సుమారు 80 కిలోమీటర్ల దూరం. 2:30-3 గంటల ప్రయాణం. దివాకర్కి ఫోన్ చేశాను. కొచ్చిన్ నుంచి NH-47 పట్టుకో. పొట్టా అనే ఊరొస్తుంది. అక్కడ ఎడంవైపుకు తిరుగు. స్టేట్ హైవే 61లో పడతావు. ఇరంజల్కూడ్ అన్న దగ్గర కుడివైపుకు మళ్ళు. తిన్నగా ఉత్తర దిక్కుకు వెళ్లే రోడ్డుది. SH-22 త్రిశూర్ తీసుకువెళ్తుంది. ఆ SH-22లోనే త్రిశూర్ నగరం దాటి ముందుకెళ్ళు. ఊరు దాటగానే ఎడమపక్క గురువాయూరు, తిన్నగా వెడితే షోరనూరు అన్న బోర్డు కనపడుతుంది. షోరనూరు వైపు సాగిపో. వడక్కన్చెర్రి అన్న ఊరొస్తుంది. అది దాటగానే కుడివైపుకు పజయన్నూర్ వెళ్లే SH-76 వస్తుంది. పజయన్నూర్ చేరాక మరోసారి ఎడమవైపుకు తిరగాలి. SH-77లో ప్రవేశిస్తావు. అక్కడి నుంచి 5 కిలోమీటర్లు మా ఊరు తిరువిల్వమల. ఊరు మొగలో చర్చి వస్తుంది. అది దాటగానే పెట్రోల్ బంక్. అక్కడికి నేనొచ్చి నిన్ను కలిసి ఇంటికి తీసుకెళ్తాను. నిన్న కోషిగారు, ప్రకాష్, ఇవాళ దివాకరన్. కేరళ మనుషులంతా వివరాల విషయంలో ఇంత సుస్పష్టంగా ఉంటారా? లేకపోతే అది BEL కుటుంబ సభ్యులందరిలోనూ ఉండే సామాన్య లక్షణమా? ఆగాగు అని మరోసారి వివరంగా, విపులంగా, నెమ్మదిగా ఆ వివరాలన్నీ చెప్పించుకుని కాగితం మీద రాసుకున్నాను. కేరళ గ్రామాల పేర్లన్నిటినీ, స్పెల్లింగులు కూడా చెప్పించుకున్నాను. అతను చెప్పిన కుడి ఎడమలను కాగితం మీద పెట్టి ఓ మ్యాప్ కూడా గీసుకున్నాను. అది నా దగ్గర ఉన్న విపులమైన మ్యాప్తో సరిచూసుకున్నాను. సహజంగానే దివాకరన్ చెప్పిన చిన్న చిన్న గ్రామాల పేర్లు నా మ్యాప్లో లేవు. ఇరంజల్ కూడా, వడక్కన్చెరి మాత్రం కనిపించాయి. అది చాలు తడబడకుండా గమ్యం చేరడానికి. సుగదన్ ఓ 5-6 కిలోమీటర్లు తన స్కూటర్ మీద తోడొచ్చి నన్ను NH-47 ఎక్కించాడు. అలువా అన్న ఊరు తెలిసిన పేరు. అది దాటగానే అంగమావి అన్న ఊరు. అరే, ఇది చిరపరిచితమైన పదం గదూ. శంకరాచార్యుడితో ముడిపడినదా లేకపోతే బుద్ధుడితోనా? గుర్తురాలేదు. అటూ ఇటూ పచ్చదనం ఆగు ఆగు అని హెచ్చరిస్తోన్నా లొంగకుండా ముందుకు సాగాను. 8 గంటల వేళ త్రిశూర్ చేరాను. ఏదో కేరళలో మరో పట్టణం అనుకున్నాగాని త్రిశూర్ మరో పట్టణం కాదు, మనోహర పట్నం అని ఊళ్ళోకి అడుగు పెట్టగానే అర్థమైంది.
ఒక్క నిమిషం ఆ పట్నపు రహదారులను, శోభను మనసులోకి ఇంకించుకోవడం కోసం ఆగాను. పక్కనే ఉన్న చర్చి ఆవరణలోని అతి సుందర అలంకరణలను కెమెరాలో ఒడిసిపట్టుకున్నాను. ఏదో పూర్వజన్మ స్మృతిలాగా ఒక్కొక్కటిగా గుర్తుకు రాసాగాయి. ఈ త్రిశూర్లోనే గదూ త్రిశూర్పురం అనే పండుగ జరిగేది, అలంకరణతో ఏనుగులు బారులు తీరేది, ఓ సాహితీ ఉత్సవం జరిగేది. కేరళ సాంస్కృతిక రాజధాని ఇదే కదూ, సాహిత్య సంగీత నాటక అకాడమీలు ఉన్నది ఈ నగరంలోనే గదా. అన్నట్టు ఒకప్పుడు ఇది కొచ్చిన్ రాజుల రాజధాని కదా. ఎందుకంత అజ్ఞానిలా ఈ విషయాలన్నీ మర్చిపోయి ఊళ్ళోకి అడుగుపెట్టాను? కారణం స్ఫురించింది. మొదట్లో నాకు త్రిశూర్ వెళదామన్న ఆలోచనే లేదు. కొచ్చిన్ దాటాక తీరం వెంబడే కళ్ళికోట, మంగుళూరు, ఆపైన బెంగుళూరు. అది కదా నా ప్లాను. కోషీగారి అమ్మగారి పుణ్యమా అని ప్రకాష్లు, సుగతంలు, దివాకరన్లు, ఈ త్రిశూరు. ఏది ఏమైనా ఈ తిరుశివపురాన్ని అలా చూసి చూడనట్టు వదిలేయటం బహుబాధ పెట్టింది. కనీసం ఒకరోజు గడపవలసిన నగరమది. ప్రాప్తం లేదు. లేదనెందుకనుకోవాలి? ప్రాప్తం కూడా కలిగించుకోవచ్చు కదా. త్రిశూర్ దాటాను. షోరనూర్ బోర్డు కనిపించింది. మరి కాసేపటిలో వడక్కంచర్రి. కాస్తంత ముందుకు వెళ్ళి కుడివైపున ఉన్న SH-76 అందుకున్నాను. అచ్చమైన గ్రామీణ ప్రాంతాలు. హమ్మయ్య, NHని తప్పించుకోగలిగాను అన్న రిలీఫ్. ఇబ్బంది పెట్టని ట్రాఫిక్. కొంచెం ఇబ్బంది పెడుతోన్న ఎండ, చిరు చెమటలు. పజయన్నూర్. మరో మలుపు తిరగాలి గదా, ఎందుకైనా మంచిదని వాకపు చేశాను. నేను తీసుకుంటున్న మలుపు తిరువిల్వమల వేపేనని నిర్ధారించుకొని మరో 5 కిలోమీటర్లు. చర్చి, పెట్రోల్ బంక్, దివాకరన్. 4-5 ఏళ్లయిపోయిందా కలుసుకుని. స్నేహపరిష్వంగం. తను కారు ముందు నడిపాడు. దాని వెనుక నా యాక్టివా. మరో 10 నిమిషాలు. చిన్న చిన్న రోడ్లు, తారు కూడా లేని రోడ్లు, కొంచెం ఎత్తుపల్లాలు. విశాలమైన పంటభూములు, వాటికి కంచెలు. ఇంగ్లీష్ పాటలో లాంటి మరోసారి పలకలేని మలుపులు తీసుకున్నాక దివాకరన్ వాళ్ల ఇల్లు. కాదు, రమ వాళ్ల ఇల్లు. కేరళలో మాతృస్వామ్యం గదా. మామూలే. 1975 నాటి పరిచయం, స్నేహం. ఈ 40 ఏళ్లలో కొన్ని డజన్ల మంది మీ ఊరు వస్తాం అన్నారు. అన్నారేగాని వచ్చిన వాళ్ళు లేరు. బెల్ కుటుంబాల నుంచి మా ఊరు వచ్చిన మొట్టమొదటి వ్యక్తివి నువ్వు. సన్మానం చెయ్యాలి. రమ కళ్ళల్లో ప్రశంస. దివాకరన్ నాకన్నా 3-4 ఏళ్లు పెద్ద. 3-4 రెట్లు ఎక్కువ తెలివి ఉన్నవాడు. సాహసి. ఎంత కొత్తవాళ్లైనా తనకున్న చిన్న కాలు అవకరాన్ని క్షణాల్లో మర్చిపోయి తన మొహంలో కనిపించే ఆత్మవిశ్వాసాన్నే గమనించి గుర్తించేలా చెయ్యగల ధీమంతుడు. నిజమే, టెంపర్మెంట్ పరంగా అతనికి నాకు చొక్కెదురు. కొన్నిసార్లు ఆఫీస్ వ్యవహారాల్లో అది చిరు ఘర్షణలకు దారితీసిన మాట నిజం. అయినా అతనంటే నాకు గౌరవం, అభిమానం. అతనికి, రమకు మేమంటే అభిమానం. ఘజియాబాద్లో ఒకే కాలనీలో కలిసి ఉండటం ఆ అనుబంధాలకు పునాది. మా ఇల్లు స్వతంత్రం రాకముందు, వచ్చాక కూడా కాంగ్రెస్ కార్యక్రమాలకు ఈ ప్రాంతాల్లో ఆయువుపట్టు. మా నాన్న కాంగ్రెస్లో నాయకుడు. ఇదిగో ఈ చావడిలోనే అనేకానేక ముఖ్యమైన పార్టీ సమావేశాలు జరిగాయి. మురిపెంగా చూపించింది రమ. పెద్ద ఆవరణ, అలనాటి సంపన్న గృహం, బలమైన గోడలు, పైన బంగళా పెంకులు, టేకుతలుపులు, ఎర్రగచ్చు ఫ్లోరింగ్, 2 అంతస్తులు, బయట రమ పెంచుతోన్న పళ్లచెట్లు, తేనెటీగలు. కబుర్లు, ఇంటర్నెట్, ఫేస్బుక్, ఫోన్లు. లక్ష్మితో రమా దివాకరన్ల సంభాషణ. కుట్టీతో, కోషీగారితో, రీనాతో తిరువెళ్ల కబుర్లు. అరే, నేను వెళ్ళి వాళ్ళ అమ్మగారిని చూసి రావాలి. దివాకరన్ ఉత్సాహం. 1.5 గంట గడిచిపోయింది. కుట్టికి చెప్పింది 12:30కు వస్తానని. కనీసం 1 గంట ప్రయాణం ఉంది. 1.5 గంట. పాల్ఘాట్ ఎలా వెళ్లాలనుంది? మళ్ళా వెనక్కి పజయనూరు వెళ్లేవనుకో, ఇంకాస్త ముందుకు వెళితే SH-47లో కలుస్తావు. తిన్నగా పాల్ఘాట్ వెళ్ళిపోవచ్చు. మరి నీకేమో పల్లెదారులు ఇష్టం కదా, ఆ దారులోంచి మరో మార్గం చెప్తాను. దూరమూ కాలమూ ఒకటేనా? దాదాపు. పల్లెదారులు కాస్తంత దగ్గర, 5-6 కిలోమీటర్ల తేడా ఉంటుంది. ఎక్కడా దారి తప్పకుండా వెళితే 2 రూట్లు ఒకే సమయం తీసుకుంటాయి. సహజంగానే పల్లెదారులు ఇష్టపడ్డాను. చాలా విపులమైన రూట్ మ్యాప్ వేసిచ్చాడు దివాకరన్. తిరువిల్వమల 10 కిలోమీటర్లు పెరుంగొట్టు కురిస్సివైపు. పక్కనే నెమళ్ల శాంక్చురీ. అక్కడ
కుజలమన్నం రోడ్డు పట్టుకో, 2-3 కిలోమీటర్లు. ఉత్తరానికి వెళ్లే మంకర పాల్ఘాట్ రోడ్ అందుకో. కాస్త దూరం వెళ్ళాక అదే రోడ్డు మేలమూరి కొట్టాయి రోడ్డుగా పేరు మార్చుకుంటుంది. కంగారు పడక సాగిపో. పల్లిపురం చేరతావు. అది పాల్ఘాట్ శివారు. రైల్వే స్టేషన్ ఎక్కడా అని అడుగు. పక్కనే రైల్వే కాలనీ ఉంటుంది. సెయింట్ థామస్ స్కూల్ పట్టుకో. అక్కడ లోపలికి ఓ 1/2 కిలోమీటరు కుట్టివాళ్ళిల్లు. అంతా కలిసి గంట ప్రయాణం. నీది స్కూటరు కాబట్టి చూసుకుంటూ అడుగుతూ వెళ్ళాలి కాబట్టి ఇంకో అరగంట వేసుకో. 1 గంట లోపల తప్పకుండా చేరిపోతావు. దొరకునా ఇటువంటి మార్గదర్శి. గ్రామాల దారులు పట్టుకున్నాను. తిరువిల్వమల దాకా తోడు వచ్చి దింపాడు దివాకరన్. అచ్చమైన మారుమూల కేరళ గ్రామాల్లో, చిన్న చిన్న కొండలు అడవుల దారుల్లో మనసు పులకరించకుండా ఉంటుందా? సన్నాయిపాట పాడకుండా ఉంటుందా? ఉంటే అది మనసేగాదు. కనీసం ఇలా స్కూటర్ మీద రోజుల తరబడి తిరిగాడే మనసు కానే కాదు. గంటసేపు దివ్యయానం, స్వప్నయానం. రోడ్డు అక్కడక్కడా బాగుండని మాట నిజమే, కాని అదెవరికి కావాలి? కొండ కనిపిస్తే కొండంత సంబరం. చెరువు కనిపిస్తే మునకలు వేసేంత ఉత్సాహం. మ్యాపుల్లోని ఊళ్ళు దారులు కనబడితే కొలంబస్లా హర్షాతిరేకం. ఏ తప్పు చెయ్యకుండా గంటంటే గంటలో పల్లిపురం చేరుకున్నాను. మరి కాస్త స్పష్టమైన వివరాల కోసం గోవిందన్ కుట్టికి ఫోన్ చేశాను. దివాకరన్ మాట్లాడాడు. అతను చెప్పిన వివరాలు తూచా తప్పకుండా ఫాలో అవ్వు. సెయింట్ థామస్ స్కూలు దాటగానే ఓ ఇంటర్నెట్ కెఫే కనబడుతుంది ఎడం పక్కన. అక్కడ నీకోసం నిలబడతాను.